హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదైతే బిగ్ బాస్లోని ఈరోజు దేనికి గొడవ అంటే ఆ రైస్ కోసం, ఆ చపాతీల కోసం, ఆ వంటలో కుంపటి, ఆ కిచెన్ గొడవ అండి. ఎందుకంటే నాకు అర్థం కాదు. బిగ్ బాస్ రేషన్ అండి ఒక పర్టికులర్గా ఇంతను పంపిస్తున్నప్పుడు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైతే రేషన్ మేనేజర్ అయ్యారు మళ్ళీ తనూజాకి అది హ్యాండిల్ చేయడం రానప్పుడు మళ్ళీ ఎందుకు అలా పెట్టడమో ఆవిడకి నాకు అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళకి ఫుడ్ మానిటర్ చేసినప్పుడు గొడవ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆవిడకైనా అది ఉండాలి. ఎందుకంటే నేనేదో కనిపించాలి, నేనేదో అథారిటీ చేసేదని తీసుకోకూడదు ఆవిడ కూడా. అది ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల ఆవిడకి నెగిటివ్ అవుతుందని ఆవిడకి తెలియటం లేదో తెలుసో నాకు అర్థం కావట్లేదు. అండ్ వచ్చి ఎమాన్యాలు ఏదైతే గేమ్ తన చేతుల మీద గెలిచి మాధురి గారి దగ్గర ఆ రేషన్ మేనేజర్ తీసుకొని నాకు తనకి ఇవ్వడం అనిపించిందేమో నాకు తెలియదు. బట్ ఏదైతే చపాతీల ఇష్యూ అయితే ఏదైతే వాళ్ళు రేజ్ అయింది ఇంట్లోని ఒక ఎక్స్ట్రా చపాతీ మిగతా వాళ్ళందరికీ ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ అక్కడ ఏదైతే మిగతా రేషన్ ఉందట. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటుందంటే ఈ ఇష్యూ రేస్ చేసింది ఎవరైతే తనూజ క్లోజ్ కళ్యాణ్ రేస్ చేసి అది వచ్చి మిగతా వాళ్ళతో ప్రస్తావించడం వల్ల మిగతా వాళ్ళు కూడా నిజమే అది మిగిలిపోతుంది. అయినా ఈ రేషన్ మేనేజర్ ఏది సరిగ్గా చేయట్లేదని చెప్పి దానికి ఒక టాపిక్ వస్తే కెప్టెన్ దగ్గరికి వెళ్ళి కెప్టెన్ మాట్లాడటం. ఈ రోజు వచ్చి మాధురి గారు 2 పూటలు భోజనం చేయకుండా ఉన్నారు. అది మాత్రం నాకు నచ్చలేదు. మాధురి గారు మాత్రం భోజనం చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదేమైనా ఉండొచ్చు. నేను చూసాను కదా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎందుకంటే వీడియోలో క్లియర్ తెలుస్తుంది ఈ మాత్రం ఫుడ్ పంపిస్తుంది. ఆ మాత్రం ఫుడ్ కూడా మీరు ఒక పూట తినకుండా యాక్చువల్గా ఇంట్లో అయితే వేడి ఉంటేనే మనం తింటామండి. ఆ రైస్ మధ్యాహ్నం రైస్ రాత్రి తినాలంటే ఎంత విసుక్కుంటాం మన ఇంట్లో మన అమ్మ దగ్గర గట్ట. అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఉదయం ఫుడ్ రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటున్నారంటే ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో బిగ్ బాస్ హౌస్ లో నేర్పిస్తుంది. అంటే బిగ్ బాస్ అనేది మనకు ఒకటి ఓన్లీ టాస్క్లే కాదు, ప్రతిదీ అని మనకు ముందు నుంచే ఎప్పుడైతే సీజన్ 1 స్టార్ట్ అయిందో బిగ్ బాస్ హౌస్ లో ప్రతి దానిలో మనం అంటూ ఈ సొసైటీలో ప్రతి విషయంలో కూడా ఎలా సర్వేర్ అవ్వాలి, ఎలాగ నడుచుకోవాలని తెలియడం కోసం అలాంటి ఫుడ్ అనేది ఉదయం రాత్రి తిన్నప్పుడు ఆ ఫుడ్ కోసం అంత డిస్కషన్ అవుతున్నప్పుడు అది మానుకోవాలి. ఈ కన్నింగ్ ఏదైతే ఉందో అసలు ఎమ్మెల్యేల మీద ఈ కన్నింగ్ బ్యాచ్ బయట వేస్తున్నారు. కన్నింగ్ అంటే నాకు తెలుసు ఏదైతే కళ్యాణి వాళ్ళు చేసినట్టు ఉంది. మాధురి గారి దగ్గరికి వెళ్ళి నీకు అడగపోవడం ఏంటి, మీకు చెప్పపోవడం ఏంటి అని చెప్పడం, తను వచ్చి తను తిందని చెప్పిందని చెప్పి ఏదైతే చూడు వీడియో నేను లైవ్ వీడియో చూపిస్తాను, వీడియో చూస్తున్నాను కూడా, అది వచ్చి వాళ్ళ దగ్గర చెప్పడం ఆవిడ మాధురి గారు వద్దన్నారు. అండ్ యాక్చువల్గా ఇది మాత్రం కరెక్ట్ పద్ధతి. మిగతా ఏదైతే బయట ఉన్నారో బయట కన్నింగ్ అని చెప్పి ఎమాన్యుయల్ గురించి చెప్పి ఇవాళ ఎమాన్యుయల్ వచ్చి గెలిపించాడు బర్నీ గారికి. బాహుబలి కట్టప్ ఏ విధంగా పొడిచినా అక్కడ పరిస్థితి బట్టి పొడిచి ఉండొచ్చే తప్ప రాముని గెలిపించాలన్నట్టు ఇక్కడ శివగామిని మాట ఏ విధంగా దాట్లేదు ఇక్కడ అదే విధంగా బర్నీ గారు ఈ రోజు ఉన్నారంటే అది వచ్చి ఎమాన్యుయల్ వల్ల. అంటే ఎమాన్యుయల్ ఏదైతే ఇవ్వాలనుకున్నా బ్యాక్ బర్నీ గారు ఒక ఫ్రెండ్ గా అది ఇచ్చాడు అన్నట్టు చేశాడు. అండ్ ఏదైతే వాళ్ళ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ వచ్చి బర్నీ గారి టీం దివ్య చాలా బాగా ఆడింది. ఇటు పక్క దివ్య, అటు పక్క ఏదైతే శ్రీజ ఆడారో దివ్య హైట్ ప్లస్ అయింది. దివ్య ఏదైతే నిఖిల్ని వద్దనుకొని చెప్పి నిఖిల్ ఆడుతున్నాడు, నిఖిల్ని వద్దనుకొని చెప్పి బర్నీ గారు దివ్యాని పంపించి చాలా మంచి పని చేశారు. దివ్య పంపించినందుకు దానికి చాలా న్యాయం చేసింది అనిపించింది. అండ్ ఏదైతే సెకండ్ టాస్క్ ఏదైతే జైల్లో పెడతారు ఎవరైతే శ్రీజాకు ఒకసారి వీళ్ళకి ఒకసారి టైం ప్రకారంగా అయింది అక్కడ జైల్లో పెట్టిన దాంట్లో బర్నీ గారు ఒక ఉండి ప్రతిదీ ఒక్కొక్కటి మనకి ఏదైతే ఉండో ఇది లూడో ఉంటుంది కదండి, అది వేసాక లోపల వచ్చి కలర్ ప్రకారం వాళ్ళకి వెళ్ళింది. అది వచ్చి రాము మాత్రం కొంచెం ఆలోచించాల్సింది. ఏదైతే నెక్స్ట్ ఆడించిన కళ్యాణ్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో అది వచ్చి తను వచ్చి ప్రతిదీ ఎరగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పాప తిని వచ్చి లోపల వెళ్ళి అలాగా పైనుంచి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ చేసాక వీళ్ళు వచ్చి సెకండ్ రౌండ్ లో ఓడిపోయారు. బర్నీ గారు ఓడిపోయి 8 మినిట్స్ పైన అయిపోయింది, 8:23 అంత మినిట్స్ అయిపోయింది. అండ్ ఆ రౌండ్ వీళ్ళు వచ్చి శ్రీజ గెలిచారు. శ్రీజ వచ్చి 2 minutes 53 seconds అనుకుంటాను. చాలా స్పీడ్గా అంత అంటే 3 minutes లా గేమ్ ఫినిష్ చేశారంటే మాత్రం చాలా బాగా ఆడినట్టు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది మాటలు కాదు, లోపల ఇదేయాలి, లోపల రావాలి, అది ఇవ్వాలి, తను పెట్టాలి, చాలా బాగా ఆడారు ఆ గేమ్ మాత్రం. అండ్ థర్డ్ గేమ్ వచ్చేసరికి ఏదైతే పైపుల కనెక్షన్ టీవీలో చూపించారు, టీవీలో నెంబర్స్ వైజ్ ఇచ్చింది ఆ పైపుల కనెక్షన్ మళ్ళీ ఈ గ్రౌండ్ లోని ఏదైతే ఈ రౌండ్ లో ఉందో ఈ రౌండ్ లో ఇటు పక్క బర్నీ గారి పక్క ఎమాన్యుయల్ అండ్ తన పక్క వచ్చి మళ్ళీ కళ్యాణ్ ఆడడం జరిగింది. డెమోన్ అప్పటికి అడిగినప్పుడు ఆల్రెడీ తను ఆడాడు, అంటే ఆ హీట్ ఆఫ్ విన్నింగ్ జాయ్ లో ఉన్నాడు, గెలిచేస్తుందని తను ఎక్స్పెక్ట్ చేసింది. కొన్ని గేమ్ల పరంగా కళ్యాణ్ కొన్ని గేమ్లు ఆడగలడు, కొన్ని గేమ్లు డెమోన్ ఆడగలడు. ఆ విధంగా ఎందుకంటే ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ అంటే యాక్చువల్ గా శ్రీజ పక్కన 3 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు? కళ్యాణ్, డెమోను, గౌరవ్. అలాంటప్పుడు ఒకరి తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఆడితే వాళ్ళకి కూడా ఒక ఇది ఉంటుంది. ఆల్రెడీ అప్పుడే లోపల పరిగెట్టాడు, తను వచ్చి పరిగెట్టమైన ఇబ్బంది అవుతుంది.
తను వచ్చి ఆ ప్రజల్లో క్లియర్ గా తెలిసిపోతుంది. ఇమాన్యుయల్ ఏదైతే ఒక్క పైపు కూడా తప్పు పెట్టినట్టు అనిపించలేదు. స్టార్టింగ్ ఒకటి పెట్టి తీసాడు, మిగతా తిని మాత్రం పైపులు సరిగ్గా పెట్టకుండా అక్కడ లేట్ చేసాడు ఆల్రెడీ. అంటే మినిమం కూడా ఒక సగం వరకు వచ్చి కూడా ఓడిపోవడం జరగలేదు కళ్యాణ్. పూర్తిగా ఒక రెండో పైప్ దగ్గర ఎక్కడో పూర్తి పెట్టుకుని వెళ్ళిపోయి సరిగ్గా లేక పడిపోయింది. అండ్ వచ్చి ఈ టాస్క్ లో వచ్చి బర్నీ గారి టీం గెలిపించి ఎమాన్యుయల్ గెలిపించాడు. ఎమాన్యుయల్ ఏదైతే బయటికి పంపించి ఇది నేను ఇచ్చిన పవర్ అస్త్రా, ఇది బాండ్స్ అస్త్రా అని చెప్పి అక్కడ జెండా పెట్టడం జరిగింది. వచ్చి ఇచ్చిన 3 టాస్క్లో 2 టాస్కులు బర్నీ గారికి వెళ్ళడం జరిగింది. శ్రీజ ఒక టాస్క్ వెళ్తుంది. దాని బయట ఓటింగ్ లో కూడా బర్నీ గారికి ఎక్కువ ఉందని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ చూడాలి ఎవరు ఈ వీక్ లో ఎవరు ఉంటారు, ఎవరికి బయటికి పంపిస్తారో చూద్దాం. అండ్ ఏదైతే ఎమాన్యుయల్ కన్నింగ్ అంటున్నారు, ఎమాన్యుయల్ కన్నింగ్ అట్ కాదు. ఆ టైంలో రాముకి హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేశారు. ఇప్పుడు వచ్చి బర్నీ గారికి స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. అండ్ లాస్ట్ లో ముందు ఏదైతే రద్దు అయిన గేమ్ లో కూడా తన 100% ఇచ్చి ఒక ఎంటర్టైనర్, ఒక కమిడియన్ వచ్చి ఎంత గేమ్ ఎవడాడుతాడు, ఇది ఎవడు అసలు వచ్చిన ప్రతి ఒక్కరు కుర్రోలు ఆడుతున్నారేమో లేదో కానీ బర్నీ గారు కానీ ఎంటర్టైన్ అండ్ ఎమాన్యుయల్ మాత్రం ఇచ్చి పాడేస్తున్నారు. అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.